హే గైస్, నేను మీ గోకుల్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మన సెల్టాస్కి అయితే నెంబర్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ నెంబర్ వచ్చి కూడా ఒక 10 days పైన అయితే అయిపోతుంది. ఇంకా మా అన్న పెళ్లి హడావిడిలో పడి ఏపీయటం అది కుదరలేదు. అండ్ మీకు తెలిసిందే కదా, మనం అయితే మన కార్లకి ఆర్టీ ఆఫీస్ వాడు ఇచ్చే హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్స్ అయితే ఏపీఎం అని, మనం జెల్ నెంబర్ ప్లేట్సే కదా వేయించేది. సో నేనైతే వాడికి ఆర్డర్ ఇచ్చి తెప్పించాను. వాడు కూడా 10 days తీసుకున్నాడు పంపించడానికి. సో ఇంకా అలా పనుల్లో పడేసి మర్చిపోయాను. ఇంక ఈరోజు అయితే టైం దొరికింది, ఇంకా ఫిక్స్ చేద్దామని అయితే వెళ్తున్నాను. మన నెంబర్ ప్లేట్స్ వచ్చేసి అవి జెల్ కాబట్టి చాలా స్లిమ్గా బాగుంటాయి. ఇంకా మనం దాని మీద స్క్రూస్ కానీ నెంబర్ ప్లేట్ హోల్డర్స్ కానీ వేస్తే గలీజ్ అయిపోతుంది. మనం దాన్ని 3M డబుల్ సైడ్ టేప్తో స్టిక్ చేస్తాం. మనం వెంటకు కూడా అంతే స్టిక్ చేసాను. మా ఫ్రెండ్ నియాస్కి అన్నిటికి జెల్ నెంబర్ ప్లేట్స్ అయితే స్టిక్ చేస్తాం, ఎందుకంటే అది అంత వెయిట్ కూడా ఉండదు కాబట్టి బాగుంటుంది లుక్ అనేది. మీకు చూపిస్తాను ఇప్పుడు లుక్ స్టిక్ చేసాక ఎంత బాగుంటుందో కారు. అసలు ఆ జెల్ నెంబర్ ప్లేట్స్ కూడా నేను F1 నుంచి తెప్పిస్తాను, 1 డిజైనర్ ప్లేట్స్ అని. మనకి ఇన్స్టాలో కానీ వీటిలో చాలామంది జెల్ నెంబర్ ప్లేట్స్ అయితే చేస్తున్నారు, కానీ F1 వాడిది క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ జెల్ప్ కానీ ఆ టెక్స్చర్స్ కానీ చాలా బాగుంటుంది, ప్రాపర్గా ఉంటుంది అన్నమాట ప్లేట్ అనేది మొత్తం. వాడు వచ్చేసి మనకి కీ చైన్ కూడా ఇస్తాడు జెల్ నెంబర్ ప్లేట్తో, మన నెంబర్ ప్లేట్ మీదే మన నేమ్ వచ్చే టైప్, నెంబర్ వచ్చేలాగా. చాలా బాగుంటుంది. 4000 అయితే తీసుకున్నాడు. 4200 చెప్పాడు లేండి ఫస్ట్. నేను 4000 చేయమంటే చేశాడు. మీకు ఒకసారి వాడి ఇన్స్టాగ్రామ్ పేజ్ అను నా లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంటాయి ప్లేట్స్. వాడి దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి ఇప్పుడు IND ప్లేట్స్ ఉన్నాయి కదా, హెచ్ఎస్ఆర్పి ఆర్టీ వాడు ఇచ్చేవి, అవి కూడా జెల్ నెంబర్ ప్లేట్స్ టైప్లోనే ఫ్యాన్సీగా చేస్తాడు. చాలా చేస్తాడు వాడు స్టైల్గా. IND ప్లేట్స్, స్టాక్ ప్లేట్స్, నెంబర్ ప్లేట్ హోల్డర్స్కి కూడా జెల్ టైప్తో ఫినిషింగ్ ఇస్తాడు, కార్బన్ ఫైబర్ అని, లైక్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. మీరు ఒకసారి చెక్ చేయండి. వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వాడికి. బైక్స్ దగ్గర నుంచి కార్స్ దాకా అన్నీ ఉన్నాయి. వాడు చాలా పెద్ద పెద్ద కార్స్కి కూడా ఇస్తాడు, బెంజ్, BMW, ల్యాంబోర్గిని, పోర్షా. చాలా బాగుంటాయి వాడి ప్లేస్ అయితే. నేను ఒకసారి పిన్ చేస్తాను, చెక్ చేయండి. మనం ఒకసారి ఎక్కడైనా ఆపుకొని ఇన్స్టాల్ చేసేటప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. హే గైస్, ఇదిగోండి అతికేయడానికి అయితే వచ్చాం ప్లేట్స్. ఇదిగో నెంబర్ ప్లేట్ చూడండి. ఇదంతా మనకి హెక్సాగాన్ ప్లేట్, హెక్సాగాన్ ప్యాటర్న్ వస్తుంది అనమాట చుట్టూతా, ఆ బ్లాక్ దానికి మధ్యలో. వెనకమాల అయితే ఆల్రెడీ డబుల్ సెట్ టేప్ అయితే అతికిచ్చేసాను, ఇంకా అక్కడ అతికిచ్చేద్దాం. ఓకే కదా. ఇదిగోండి గైస్, చూడండి అసలు నెంబర్ ప్లేట్ వేసాక ఎంత బాగుందో లుక్ అయితే వచ్చేసి. నేను కావాలని చిన్నది వేయించాను, నెంబర్ ప్లేట్ అయితే చేయించాను. పర్ఫెక్ట్గా ఉంటుంది, బుడ్డది, చాలా బాగుంది. ఒకసారి మీకు ఫ్రంట్ కూడా వేపిస్తా, చూపిస్తా ఇప్పుడు. గైస్ ఇప్పుడు ఫ్రంట్ అయితే అతికిస్తున్నాము. ఇక్కడ నేను జస్ట్ 2 వేసాను, నా దగ్గర టేప్ అయిపోయింది. జస్ట్ మీకు అవుట్పుట్ ఎలా ఉందో చూపించడానికి నేను ఇంటికి వెళ్ళి మొత్తం మళ్ళీ వేసేసి చేస్తాను. జస్ట్ మీరు ఒకసారి అవుట్పుట్ చూడండి ఎలా ఉంటుందో. ఇదిగోండి ఫ్రంట్ నెంబర్ ప్లేట్ వచ్చింది. చూడండి నెంబర్ ప్లేట్ అయితే ఎంత బాగుంది అసలు. కార్ లుక్ అయితే సూపర్ ఉంది. మనకు IND ప్లేట్, RTO ఆడిచ్చే హెచ్ఎస్ఆర్పి ప్లేట్ వేస్తే ఇంత లుక్ రాదు అసలు. ఈ జెల్ నెంబర్ ప్లేట్ వల్ల చాలా బాగా లుక్ వచ్చింది కార్ అంతా. బ్యాక్ బాగుంది, ఫ్రంట్ బాగుంది. మనం సైజు కూడా పర్ఫెక్ట్గా చూసి వేయించాం కాబట్టి చిన్నదిగా కరెక్ట్ సింక్ అయిపోయి చాలా బాగుంది కార్ లుక్. నేనైతే ఖచ్చితంగా మీకు రికమెండ్ చేస్తాను. కార్ లుక్ అయితే చాలా బాగుంటుంది. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను వాడిది, ఒకసారి చెక్ చేయండి వాడి పేజ్ కూడా ఇన్స్టాలో. So that's it for today guys. Thanks for watching. I'll see you in the next one.